కాంగ్రెస్ క్యాడర్ లో భరోసా నింపే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదవులు లేవని వారితో పాటు కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చి చేరిన చోట నాయకుల్లో కొత్త ఆశలు నింపారు. ఇక సోషల్ మీడియాలో వార్ మొదలు పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపే పనిచేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో చాలా విషయాలపై క్యాడర్ కి క్లారిటీ ఇచ్చేశారు. గ్రామ కమిటీ నుంచి జిల్లా కమిటీ నాయకుల వరకు సభకు రావడంతో వారిని టార్గెట్ చేస్తూనే ప్రసంగించారు. సోషల్ మీడియాలో ఇన్నాళ్లు కొంత వెనుకబడి ఉన్నా ఇకపై కార్యకర్తలు కల్వకుంట్ల కుటుంబం గడి ముక్కలు చేయండి అని పిలుపునిచ్చారు. కార్యకర్తలే ఇక సోషల్ మీడియా బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్ లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈడికొచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి, మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ని సిద్ధం చేశారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలు ఇప్పటికే పార్టీని గెలిపించారని ఇకపై కార్యకర్తలు గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. టికెట్ రాని నేతలు, పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న చోట నాయకులు అధైర్యపడొద్దని అన్నారు. పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని అక్కడే పనిచేసుకోవాలని అన్నారు. సీట్లు, దారి ఖర్చులు కూడా పార్టీ భరిస్తుందని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో అధిష్టానానికి మాటిచ్చారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో 15 పార్లమెంట్ సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్నారు. 100 అసెంబ్లీ సీట్లకు ఒక్కటి కూడా తక్కువ రాకుండా చూస్తానని మాటిచ్చారు. हम लोग आपको वादा कर रहे हैं, हमारे वादा को सोनिया जी को पहुंचा दो. आने वाले चुनाव में 100 एमएलए को जिताएंगे, सरकार बनाएंगे. 15 पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे. आप दिल्ली में सरकार बनाओ, हमारे तरफ से हम लोग मेहनत करेंगे. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్లకు ఎల్బీ స్టేడియం వేదికగా సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోడీ, కేసీఆర్లో ఎవరు వస్తారో రండి, రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చర్చ పెడదామన్నారు. రైతు భరోసా వేయరని కొందరు గోతికాడ నక్కల్లా చూశారని సెటైర్లేశారు. పేదల కోసం ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్లు పెడితే కొందరు దద్దమ్మలు ధర్నాలు చేశారని మండిపడ్డారు. బట్టలు ఉడతేసి కొడితే కానీ వాళ్లకు ఇందిరమ్మ గురించి తెలియదని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, కిషన్ రెడ్డి, కేసీఆర్లకు దమ్ముంటే ఉద్యోగ నియామకాలపై చర్చకు రావాలని అన్నారు. 60,000 ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా తాను క్షమాపణలు చెబుతానన్నారు. తన సవాల్ను స్వీకరించే దమ్ము విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. ఎల్బీ స్టేడియం సభ కాంగ్రెస్ కేడర్లో కొత్త జోష్కు కారణమైంది. త్వరలోనే పదవుల పండుగ ఉండబోతుందని సీఎం ప్రకటించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దేశాన్ని కాపాడుతుందని ఖర్గే స్పష్టం చేశారు.